ఆత్మీయ బంధుమిత్రులకు నమస్సుమాంజలులు. మనమందరం కలిసి శ్రీమశంకరాచార్య విరచిత భజగోవింద స్తోత్రము, అందుకు శ్రీ శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామి వారి వివరణము తెలుసుకుంటున్నాం. ఈరోజు శ్రీ భజగోవింద స్తోత్రములో 5వ శ్లోకము. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ భజగోవింద స్తోత్రము 5వ శ్లోకము. భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే. యావత్విత్తోపార్జన సక్తః స్థావన్నిజ పరివారో రక్తః పశ్చాజ్జీవతి జర్జరదేహే వార్తాం కోపి న పృచ్ఛతి గేహే. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. యావత్విత్తోపార్జన సక్తః తావన్నిజ పరివారో రక్తః పశ్చాజ్జీవతి జర్జరదేహే వార్తాం కోపి న పృచ్ఛతి గేహే. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. యావద్విత్తోపార్జన సక్తః తావన్నిజ పరివారో రక్తః పశ్చాజ్జీవతి జర్జరదేహే వార్తాం కోపి న పృచ్ఛతి గేహే. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ధన సంపాదన చేసెడి వరకే భార్యా బిడ్డల గౌరవము, తదుపరి నిన్ను సరిగా చూతురే బంధువులు నీ స్నేహితులు. ధన సంపాదన చేసెడి వరకే భార్యా బిడ్డల గౌరవము, తదుపరి నిన్ను సరిగా చూతురే బంధువులు నీ స్నేహితులు. పదవులు తెచ్చును మదమధికారము, సంఘమునందలి గౌరవము, తీరిన పిమ్మట తలపరు ఒకరు సేవకులే నీ సంగతులు. పదవులు తెచ్చును మదమధికారము, సంఘమునందలి గౌరవము, తీరిన పిమ్మట తలపరు ఒకరు సేవకులే నీ సంగతులు. బంధుచులకనలు చీత్కారములు, ఇంటా బయట తుస్కారములు, వృద్ధాప్యములో వీనులయందు కల్గించును అతి ఘీంకారములు. బంధుచులకనలు చీత్కారములు, ఇంటా బయట తుస్కారములు, వృద్ధాప్యములో వీనులయందు కల్గించును అతి ఘీంకారములు. సిరి సంపాదన చేసెడి వరకే స్వీయుల సుతుల ప్రేమ లభించును, ఆపరి శ్రీహరి చరణము తప్ప ఎవ్వరి ప్రేమ ఇంత లభించును. సిరి సంపాదన చేసెడి వరకే స్వీయుల సుతుల ప్రేమ లభించును, ఆపరి శ్రీహరి చరణము తప్ప ఎవ్వరి ప్రేమ ఇంత లభించును. పరమ భయానక భవసాగరమిది, తరణము చేయుట దుస్తరము. దేవదేవుడా దేవకి నందను భజనమే తరణకు సాధనము. స్మరించు హరిని స్మరించు హరిని స్మరించు హరిని, భజించు హరిని భజించు హరిని భజించు హరిని. దయామయుడు ఆ తిరుమలనాథుని శరణము గోరుము శీఘ్రగతి. శ్రీహరినామస్మరణను నావతో తరణము జేయుము సులభగతి.
స్మరించు హరిని స్మరించు హరిని, భజించు హరిని భజించు హరిని. శ్లోకము యొక్క తాత్పర్యము. ఓ సుగుణమతి, నీవు పదవులలో ఉండి ధనము సంపాదించు సమయమున నీ భార్యాబిడ్డలు నీపై అతి ప్రేమ కురిపించెదరు. నీ బంధువులందరూ నిన్ను అతి మర్యాదగా చూతురు. సేవకులు సహోద్యోగులు నిన్ను గౌరవింతురు. దానికి కారణము నీ గొప్ప కాదు, నీ వల్ల వారికి జరిగే ప్రయోజనమో లేదా నీ వల్ల వారికి హాని జరగకుండా యుండునటుల వారు అలా నటింతురు. ఒక్కసారి ఆ పదవి పోగానే, నీలో ధనార్జన శక్తి సన్నగిల్లగానే నిన్ను ఎవ్వరూ పట్టించుకొనరు. ఇంట బయట నీకు గౌరవము లభించదు. నీకు వేళాకోళములు, హేళనలు, ఎగతాళులు, చులకనలు ఎదుర్కొనే దుస్థితి కలుగుతుంది. కనుక తెలివిగా ఇప్పుడే కళ్ళు తెరచి ప్రేమస్వరూపుడైన ఆ పరబ్రహ్మ ఆదరణకు పాత్రుడవగుటకు ప్రయత్నించుము. కరుణామూర్తి అయిన ఆ పరబ్రహ్మ అభిమానము చూరగొనవలెనన్న ఈ వస్తు సంపదలపై మోహము విడనాడి, దేహ సంబంధులైన వ్యక్తులపై మమతను వీడి, మనసును మాధవునికి అర్పణ చేసుకొనుము. భవసాగర తరణమునకు శ్రీహరినామము అన్న నావను ఆశ్రయించుము. అది అతి సులభముగా భవసాగర యాత్ర జరిపించును. ఇంతటితో శ్రీ భజగోవింద స్తోత్రంలో 5వ శ్లోకం సమాప్తం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. ఓం శ్రీమాత్రే నమః.